నేటి ముఖ్యాంశాలు. ఘనంగా రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగబలిజ సంఘం కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం. రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగబలిజ సంఘం నాయకులపై చర్యలు తప్పవు. తాండూర్ వీరశైవ సమాజం అధ్యక్షులు ఆర్ బస్వరాజ్. తాండూర్లో తప్పనున్న వీధి కుక్కల బెడద. మార్వడి యోమన్స్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం. పెద్దెముల్ జడ్పీహెచ్ఎస్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. ఈ నెల 19, 20 తేదీలలో తాండూరులో జరిగే జిల్లా సిపిఎం మహాసభలను విజయవంతం చేయండి. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్. శాంతినగర్లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు. తాండూర్ నర్సింగ్ హోంలో చికిత్స కోసం వచ్చిన గర్భిణి కన్నుమూత, కుటుంబీకుల ఆందోళన. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగబలిజ సంఘం వికారాబాద్ జిల్లా కార్యవర్గంతో పాటు 4 మండలాల కార్యవర్గ పదవి ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఆదివారం తాండూరు పట్టణంలోని భవానీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగబలిజ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వెన్నె ఈశ్వరప్ప, రాష్ట్ర అధ్యక్షులు పట్లొల్ల సంగమేశ్వర్, ప్రధాన కార్యదర్శి దినేష్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓబీసీ ఏర్పాటు కోసం ప్రతి ఒక్క వీరశైవ సభ్యులు కృషి చేయాలని తెలిపారు. వికారాబాద్ జిల్లా అధ్యక్షులుగా పటేల్ ఉదయ్ శంకర్, తాండూరు పట్టణ అధ్యక్షులుగా గాజుల వీరప్రసాద్, తాండూరు మండల అధ్యక్షులుగా సూర్యకాంత్, యాలల మండల అధ్యక్షులుగా ఆకుల బస్వరాజ్, పెద్దెముల్ మండల అధ్యక్షులుగా సంగమేశ్వర్, బషీరాబాద్ మండల అధ్యక్షులుగా పూడూరు శ్రవణ్ కుమార్, తాండూరు పట్టణ ఆర్వీఎల్ఎల్బి ప్రధాన కార్యదర్శిగా పటేల్ విజయ్ కుమార్, కోశాధికారిగా తుప్పుడు శేఖర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రతి ఒక్కరి పట్ల గౌరవ భావాలు పెంపొందించుకుంటారని సంఘం యొక్క నియమనుసరిస్తూ నిస్వాక్షిగా మీ అందరి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సమాజమైన ఏ సంఘమైనా కుల సంఘం అనేది లేకపోయి ఉంటే మనకి ఏ రోజు కూడా బీదవారికి సంక్షేమ పథకాలు వచ్చేవి కావు. ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు రావాలన్నా, సంక్షేమ పథకాలు అందించుకోవాలన్నా కుల సంఘం యొక్క బాధ్యత చాలా ఉంటుంది. మీ కులం ఇప్పుడు ఇక్కడ చాలా మంది వచ్చినారు. మీ అందరికీ నా విజ్ఞప్తి ఒకటే, మీరు ఏదైతే ఉందో మంచిని పెంచుదాం. మన వాళ్ళలో ఎవరైనా ముందుకు పోతా ఉంటే వాళ్ళని ప్రోత్సహిద్దాం. ఎవరైనా ఇప్పుడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బీసీలో జరిపించడం వల్ల ఒక ఎంపీటీసీ అవ్వగలుగుతున్నాం, ఒక సర్పంచ్ అవ్వగలుగుతున్నాం, ఒక జెడ్పీటీసీ అవ్వగలుగుతున్నాం. వీలైతే ఎమ్మెల్యే పదవికి మనం పోటీ చేయలేకపోతున్నాం. ఎందుకంటే ఒకటే ఒక రీజన్ ఏమంటే, ముఖ్యంగా ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినా, మీ కులం పేరు ఏంద్రా అంటే ప్రతి ఒక్కరు ఏమంటారంటే వీరశైవం అంటాడు, ఒకడు లింగాయత్ అంటాడు, ఒకడు బంజువుడు అంటాడు, ఒకడు బంజా అంటాడు, ఒకడు వాణి అంటాడు. మన యొక్క ఘనతన లేకపోతే నిజంగా ఒక గొప్ప కీర్తి నాకు తెలియదు. మన ఉద్దేశం ఏంటంటే మన కులం పేరు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినటువంటి కులం పేరు ఏంటంటే లింగాయత్ లింగబలిజ అని. ఆ పేరు మీదనే మన కుల సంఘాన్ని ఏర్పాటు చేసి తరతరాలుగా దాదాపు దశాబ్ద కాలంగా, ముఖ్యంగా మా గౌరవ అధ్యక్షులు డాక్టర్ వెన్నె ఈశ్వరప్ప గారికి, వేదిక పైన పెద్దలందరికీ పేరు పేరున సమయం తప్పదు కాబట్టి మా జనరల్ సెక్రటరీ దినేష్ పాటిల్ గారికి, శివ గారికి, శివకుమార్ గారికి, సెంట్రల్ కమిటీ సభ్యులు, గతంలో అధ్యక్షులు ఉన్న బస్వరాజ్ గారికి, ఈ తాండూరు సంబంధించిన పెద్దలందరికీ, మన బంధువులకు అందరికీ, పేరు పైన అక్కలందరికీ శరణార్థులు. ఈనాటి కార్యక్రమం గత 10 సంవత్సరాల నుండి వీరశైవ లింగాయత్ లింగబలిజ సంఘం అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. ఈ సంఘం అనేది అనుభవం అంటే, ఆ రోజు బసవ మంటపానికి మనం దగ్గర అక్కడ మనం ప్రతిష్ట చేసినాం. 1 ఎకరా స్థలం మనకి ఇచ్చినారు కోకాపేటలో. ఎట్లా ఇచ్చినారు? మన సంఘం కష్టపడి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన రాష్ట్ర అధ్యక్షుడు పట్లొల్ల సంగమేశ్వర్ గారు, మరియు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వెన్నె ఈశ్వరప్ప గారు, రాష్ట్ర సెక్రటరీ జనరల్ సెక్రటరీ దినేష్ పాటిల్ గారు, రాష్ట్ర మహిళలకి, మిగతా పెద్దలందరికీ కూడా నమస్కారాలు.
అదేవిధంగా వేదిక ముందు ఉన్నటువంటి అన్ని మండలాల నుంచి తాండూరు నుంచి చేసినటువంటి వీరశైవ లింగబల్జ బంధువులకు సోదరులకు సోదరిమణులకు పత్రికా విలేకరులకు అందరికీ కూడా నా యొక్క వినమ్ర నమస్కారాలు. ఈ రాష్ట్ర వీరశైవ లింగబల్జ సంఘం గురించి మన దినేష్ పటేల్ గారు మొత్తం చెప్పేసారు. 2013లో ఇది రిజిస్టర్ చేయబడ్డది. అది ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మన లింగబల్జ విద్యార్థులకు ఆటల పోటీలు కానీ, ఎస్ఎస్సిలో ప్రతిభా పురస్కారాలు కానీ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మనకు బీసీ-డి అనేది ఏమి ఉపయోగకరంగా, మన పిల్లలకు ఏమి ఉపయోగకరంగా లేదు కాబట్టి ఓబీసీ అనే కొత్త దీంతో మనము అది మన క్యాస్ట్లో ఓబీసీ సర్టిఫికేట్ మన పిల్లలకు కావాలని చెప్పి చాలా రోజుల నుంచి పోరాటం చేసినారు. పటేల్ గారు కానీ, కల్లపల్లి రాజప్ప గారు కానీ అందరు కలిసి ఢిల్లీకి 2 సార్లు జంతర్ మంతర్ దగ్గర కూడా పోయి రావడం జరిగింది. వారు రాష్ట్రపతిని కూడా కలవడం జరిగింది, ప్రధానమంత్రి గారిని కలవడం జరిగింది, వారు హామీ కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అది తొందరలో మనం అందుకోబోయే ఫలం అన్నట్టు మన పిల్లలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలలో కానీ, ఇంటర్వ్యూలలో కానీ, నీట్కు కానీ, ఐఐటి కానీ, ఐఐఎంకు కానీ, ఐఏఎస్కు కానీ, ఐపీఎస్కు కానీ, యూపీఎస్సీలో కూడా మనకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. కాబట్టి నేను లింగబల్జ బంధువులందరికీ చెప్పేది ఏమిటంటే, మీ పిల్లల భవిష్యత్తు కొరకు మన సంఘాన్ని బలోపేతం చేసి మన ఈ సౌండ్ను మరొకసారి పార్లమెంట్ వరకు పోయేటట్టు వినిపించాలన్న ఒక ఉద్దేశంతోనే కానీ ఎవరిని కించపరచాలి, మనం ఏదో వాళ్ళ మీద ఆధిపత్యం చెలాయించాలి, అది చేయాలి ఇది చేయాలి అని మాకు ఎటువంటి భేషయాలు లేవు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అన్న ఒక నిమిషం అన్న, ఇక్కడ మనము సమస్యలు పరిష్కరించుకొని మన కులం మీద అభిమానంతో ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి స్వాగత సుమాంజలిని తెలియజేస్తున్నా. మనము ఒక కులం మీద, ఒక ధర్మం మీద, ఒక నిబద్ధతతోని, ఒక జాతికి సేవ చేయాలనే ఉద్దేశంతో మనలో ఉన్నటువంటి ప్రజల మధ్యన ప్రేమ మరియు ఐక్యత పెంపొందించడానికి మనం ఈరోజు రావడం జరిగింది. అందుకు మీరు దయచేసి ప్రతి ఒక్కరూ మమ్మల్ని ఆశీర్వదిస్తూ సంఘం యొక్క బలోపేతానికి మీరందరూ కృషి చేయాలి. సంఘం బలోపేతంగా ఉంటే మీరందరూ బాగుంటారని చెప్పేసి, ఎందుకంటే ప్రభుత్వం మధ్యన మనం చులకన కావద్దు, మిగతా కులాల మధ్యన మనం చులకన కావద్దు, మిగతా మతాల మధ్యన మనం చులకన కావద్దు. ఒక్క మాట మీకు చెప్పి నేను ముగిస్తా. ఏంటంటే, ఒక ముస్లిం సోదరుడిని ఎవరైనా రోడ్డు మీద యాక్సిడెంట్ చేస్తే, 100 మంది ముస్లింలు తయారవుతారు. అదే మనోడికి మనమేనా శత్రువు, అదే ఒక వీరశైవ లింగాయత్కి ఏమైనా గాయమైతే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తరలి రావాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం మనం పెట్టడం జరిగింది. మన కుల సంఘం అభివృద్ధి కావాలంటే మీరందరూ ఒక పిడికిలి బిగించి ముందుకు జరగాల్సిన అవసరం ఉంది. నేను మళ్ళీ మాట్లాడతాను. థ్యాంక్ యూ. వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి కూర్చోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు బషీరాబాద్ ఎక్కడి నుంచి అయితే మనం ఆగ్రా ఎంతోమంది కర్ణాటక రాష్ట్రంలోని పేద లింగాయత సమాజం ఇక్కడ వచ్చి స్థిరపడింది. మా దగ్గర ఉన్నటువంటి తాండూరు నగరంలో, తాండూరు పట్టణంలో ఉన్నటువంటి లింగాయత అంతా 90% మీద ముఖ్యంగా పంట వాళ్ళగా, మళ్ళీ మట్టి పంట అమ్మే వాళ్ళగా, ఇక్కడ వ్యాపారంగా, ఇంకో పరిశ్రమలో పనిచేసే వాళ్ళగా, హోటల్స్లో పనిచేసే వాళ్ళగా, ఇట్లాంటి కొన్ని కుటుంబాలే
బాగా ప్రయోజనం ఉన్నటువంటి బాగా ఉన్నటువంటి కుటుంబాన్ని ఒకప్పుడు వ్యాపారంలో రైతులు అత్యధికమైనటువంటి కమ్యూనిటీ ఉన్నటువంటి మా రైతులు దిగ్గబడింది. కాబట్టి యొక్క మా సంఘం చేసేటువంటి పోరాటం ఏంటంటే బీదాభికి మ్యారేజ్ కింద మా జాతిలో అంటే మా సంఘంలో అంటే ఇంకా ప్రజలు ఉన్నటువంటి వ్యక్తులను పైకి తీసుకురావడానికి స్టేట్ లెవెల్లో కమిటీ ఉండాలని ఆ స్టేట్ కమిటీ దిగొచ్చి తాండూరు నగరం తాకింది. ఆ స్టేట్ కమిటీ తాండూరు నగరం తాకింది. ఒక మంచి సదుద్దేశంతో వాళ్ళు వచ్చారు. వాళ్ళకి ఆహ్వానించాం. తాండూరు నగరంలో ఒక సంఘం ఏర్పడ్డారు. వాళ్ళకు మాకు ఇలాంటి పరిమితులు కానీ ఇలాంటి క్వశ్చన్స్ ఒకటి ఆలోచించలేము. అందరూ ఒకరే అక్కడ మేము సంతులున్నాం. ఇది స్టేట్ లెవెల్లో ఉంటుంది. అక్కడ ఆ సంఘానికి స్టేట్ లెవెల్ కమిటీ లేదు, రాష్ట్ర కమిటీ లేదు, సంఘ కమిటీ లేదు. కాబట్టి ఈ దాంట్లో మన జాతి ఎదగాలని, మన కులం ఎదగాలని ప్రయత్నం బాగా తప్ప ఎవరికి పోటీ కాదు, ఎవరి ఆస్తి చూడడానికి ఇక్కడ రాలేదు, ఎవరి కాబట్టి మాకు అవసరం ఉంటుంది. మేము ప్రజల కోసం, మా సంఘ కోసం మేము పాటుపడాల్సిన పోరాటం పరిశీలన చేయండి. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఏమి ఇచ్చింది అంటే జీవన్ వెన్నా ఈశ్వరప్ప, నేను రాష్ట్ర గౌరవ అతిథులు రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగబలి సంఘం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు కుల ప్రాతిపదిక పైన ఎన్నికలలో ప్రభావితమవుతున్న సమయంలో రాష్ట్రంలో వీరశైవ లింగాయత్ లింగబలిజం ఈ కులం ప్రభుత్వం 2009లో BC-Dలో గౌరవనీయులు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది. అది ఇచ్చిన తర్వాత రాష్ట్ర స్థాయిలో సంఘాలు లేవు, గ్రామీణ ప్రాంతాల్లో సంఘాలు లేవు. మా వీరశైవ లింగాయత లింగబంజలు 90% గ్రామీణ ప్రాంతాల్లో బీదవారుగా ఉన్నారు. బీదవారు ఇప్పుడు ఎవరైతే అప్పట్లో ఆర్థికంగా బాగున్న వాళ్ళు కూడా మాకు ఒక కుల వృత్తి లేదు. అన్ని కులాలకంటూ ఒక కుల వృత్తి ఉంటుంది. మాకు కుల వృత్తి లేదు. చిన్న చిన్న వ్యాపారాలు చేస్తారు, హోటళ్ళు నడుపుతారు, ఆటోలు నడుపుతారు, వ్యవసాయం చేస్తారు, రకరకాలుగా బతుకుతా ఉన్నారు. పాలు అమ్ముతారు, పెరుగు అమ్ముతారు, కూరగాయలు అమ్ముతారు. ఈ రకమైన పరిస్థితుల్లో జీవనం నడుస్తున్నప్పుడు 2013లో ఈ కులస్తుల బావు కోసం రాష్ట్ర స్థాయిలో గవర్నమెంట్ పెద్దలు కర్ణాటక ముఖ్యమంత్రి అయినటువంటి యడ్యూరప్ప గారిని హైదరాబాద్ తీసుకుని 2014లో ఈ సంఘాన్ని కూడుకోవడం జరిగింది. ఈ మా కులస్తుల యొక్క సమస్యల పైన మేము ఒక్కొక్కటిగా రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి కమిటీలు, మండల స్థాయి కమిటీలు, గ్రామ స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అట్టి క్రమంలో మేము ఇప్పటి వరకు చాలా విషయాలని అన్ని ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం మీద మా కులస్తుల యొక్క సమస్యల మీద పోరాటం చేసి కొన్ని విజయాలు బసవేశ్వరుణ్ణి అధికారికంగా జయంతులు జరపడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఉత్తర్వులు తెచ్చుకున్నాం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ట్యాంకు బండ పైన మహాత్మా బసవేశ్వరుని విగ్రహాన్ని, కాశ విగ్రహాన్ని ప్రభుత్వం ద్వారా ప్రతిష్ఠించుకున్నాం. ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏమున్నాయంటే ఓబీసీ సమస్య ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 2013లో బీసీలను 15 ఏళ్ళు అవుతుంది. 15 ఏళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వంలో ఇప్పటికీ 2009లో మొదట కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చింది. 2 ప్రభుత్వాలు ఉన్నా కూడా 15 సంవత్సరాలు అయితే ఒక్కసారి బాగా ఆలోచన చేయండి. విద్యార్థులు ఎంత నష్టపోతున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ, కేంద్రీయ పాఠశాలల్లో కానీ, IASలో కానీ, IPSలో కానీ చాలా అవకాశాలు 15 ఏళ్ళ నుంచి కోల్పోతున్నారు. వారి యొక్క బాధ వర్ణనాతీతం. కౌన్సిలింగ్లో లాస్ట్ సీట్ వస్తుందని ఒక ఆశతో పోతాడు. లాస్ట్లో ఓబీసీ లేకపోవడం వల్ల నష్టపోయిన కుటుంబం భరించింది. ఈ భరించిన నష్టాన్ని ఏ ప్రభుత్వాలు, ఏ రాజకీయ పార్టీలు, ఏ నాయకులు దీన్ని పూర్తి చేస్తారని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఓబీసీ రావడానికి గౌరవ ప్రధానమంత్రి గారు 28 కులాలను ఖచ్చితంగా కలుపుతామని బీసీ ముఖ్యమంత్రి ప్రకటించిన రోజు లాల్ బహదూర్ స్టేడియంలో మా కులానికి గౌరవించి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా ఉన్న నన్ను పిలిచి ఆ రోజు నాతో డైరెక్ట్గా ముఖాముఖి మాట్లాడడం జరిగింది. వారి సమస్యలు వివరించడం తప్పకుండా వారికి నాకు తెలుసు, కింది వర్గాల యొక్క బీసీ వర్గాల యొక్క బాధలు నాకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఓబీసీలు కలుపుతామని చెప్పడం జరిగింది. ఈ పాత్రికేయ మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా. తెలంగాణలో బీసీలు ఉన్నాం, కేంద్రంలో ఓబీసీలు లేవు. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు ఎంఆర్ఓలు కానీ తహసీల్దార్లు ఏం చేస్తున్నారంటే మాకు ఈడబ్ల్యూఎస్ ఇవ్వడం లేదు. మా పిల్లలకి ఏమవుతుంది, డిఎస్సీలో కానీ
విద్యా అవకాశాలు కానీ స్కాలర్షిప్లు కానీ ఈడబ్ల్యూఎస్ ఎందుకు ఇస్తున్నాడు? ఓబీసీలో లేము, ఈడబ్ల్యూఎస్ తెచ్చిందే కేంద్రం. ఓబీసీలు ఉంటే అది వచ్చేది, అది లేకుండా ఇటు ఈడబ్ల్యూఎస్ రాదు, అటు ఓబీసీ రాదు. నువ్వు బీసీలు ఉన్నావు కదా రాష్ట్రంలో. కాబట్టి దయచేసి మీ ద్వారా ప్రభుత్వ అధికారులను కోరుతా ఉన్నాను ఏంటంటే ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ ఇచ్చి మా కులస్తులను సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇంకొక విన్నపం, రాష్ట్ర ప్రభుత్వం సంతోషం తీసుకుంటే ఆదిలాబాద్ బయట రావాలనుకున్నాం. ఈ 42 నిరాయుధంగా శక్తిగా ఎమ్మెల్యేలు గెలిపించాలనుకున్నాం. ఓట్లేసి ఓట్ల కాకున్నాం తప్ప వీరశైవ లింగాయతులు ఆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా 3 లక్షల కోట్లు ఆ వాటా లేదా మీరు రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నాం. మా వాళ్ళ పైకి రావద్దా అనే కుల సంఘం ద్వారా ఇవన్నీ మేము కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కార్పొరేషన్ రిపోర్ట్ చేయాలా, 80% సబ్సిడీ ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఓబీసీలో కలపాలా, మా పిల్లల కోసం కృషి చేయాలని తెలియజేస్తారు. ఇక్కడ లోకల్ ఉన్న సమస్య, చాలా మంది లోకల్ ఇక్కడ ఉన్న సమస్య, అది వాళ్ళంతా కూడా మా కులస్తులే, వాళ్ళంతా మా బంధువులే. మా సమస్య ఎందుకు మాత్రం అది ఎందుకంటే 60-70 మీకు కూడా తెలియాలి. బతికేటున్నారు 60-70 ఏళ్ళ నుంచి పెద్ద మనుషులంతా కలిసి ఆ రోజుల్లో ఉన్నవాళ్ళు ఆ రోజు పరిస్థితులను బట్టి వాళ్ళ విశేషతతో కృషి చేసి వారు ఆ రోజుల్లో కొంత మూలధనాన్ని ఏర్పాటు చేసుకొని కొంత వ్యవస్థను ఏర్పాటు చేసుకొని వీరైన సమాజంలో పేర్కొన్న నడుపుతా ఉంది. మా కులానికి గురువులైనటువంటి జంగమ మహేశ్వరులు ఉంటారు. జంగమ మహేశ్వరులను మేము ఎప్పుడు ఆరాధిస్తాము. మా పెళ్ళిళ్ళు వాళ్ళే చేస్తారు, మా పూజలు వాళ్ళే చేస్తారు, వాళ్ళని మేము పూర్తి గౌరవిస్తాము. వాళ్ళు ఏం చేశారంటే రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర జంగమ సమాజం గ్రామం నుంచి ఆల్రెడీ ఏర్పాటు చేసుకున్నాం. అదే దాంట్లో గాండ సంఘం ఉంది. గాండ సంఘం కూడా అదే పద్ధతిలో రాష్ట్ర స్థాయి సంఘాలు అలాగే ఏర్పాటు చేసుకున్నారు. చిక్కోవాళ్ళు ఉన్నారు, రెడ్డిలు ఉన్నారు, లింగాయతులు ఉన్నారు. ఆ సమాజంలో 4-5 కులాలు ఉంటాయి. నాకు మేము కుల ప్రాతిపదికన గ్రామం నుంచి వెళ్తున్నాం కాబట్టి ఆ ఉద్దేశంతో ఒక నెట్వర్క్ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఏర్పాటు కావాలనే ఉద్దేశంతో సమస్యల పోరాటం కోసం మాత్రమే. వారికి ఎవరికి వ్యతిరేకంగా వారు మా సోదరులే, వారు కూడా ఈ కమిటీలో వచ్చి జిల్లా స్థాయి పదవులు కానీ వారి ఎలిజిబిలిటీ బట్టి రాష్ట్ర స్థాయి పదవులు కానీ మండల స్థాయి పదవులు వారు కూడా వారికి ఇవ్వడానికి మేము రెడీ అవ్వాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, మున్సిపల్ కౌన్సిలర్గా, చైర్మన్గా గెలిపించుకుంటాం. ఇంకా రాబోయే తరాల్లో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఏ రాజకీయ పార్టీ మనకు సపోర్ట్ చేస్తుందో వాళ్ళని గెలిపిస్తాం. మా నాయకులను కూడా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనలో రాజకీయ స్థానంలో ఉంటేనే, వడ్డించేవాడు మొదట అయితేనే ఖచ్చితంగా మన కులస్తులకు సమస్యలను కూడా తీర్చడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన జిల్లా నాయకత్వానికి, మండలాల నాయకత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ పాత్రికేయ మిత్రులకు మనస్ఫూర్తిగా ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై బసవ. శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం కోరుతున్నాను. నా పేరు తక్కువ సన్మేశ్వర్. నేను రాష్ట్ర వీరశైవ అధ్యక్షుడిగా కొనసాగుతాను. ఈరోజు తాండూరు పట్టణంలో వీరశైవ సంఘం కార్యవర్గం అట్లాగే మండల కార్యవర్గాలన్నీ కూడా ప్రమాణ స్వీకారం సందర్భంగా రాష్ట్ర స్థాయిలో ఉన్న పెద్దలందరూ ఈ కార్యక్రమానికి రావడం, అట్లాగే ప్రతి స్థాయిలో ఈ భవన ఫంక్షన్లో కార్యక్రమం పెట్టడానికి ముఖ్య కార్యక్రమైనటువంటి ఇక్కడ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు జయశంకర్ గారు, పట్టణ అధ్యక్షుడు ప్రసాద్ గారు, మిగతా పెద్దలందరూ చాలా గతంలో రాష్ట్ర వీరశైవ సంఘానికి అధ్యక్షుడు కార్యవర్గంలో ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గత 10 సంవత్సరాల నుంచి మా సంఘం ద్వారా ఎన్నో కార్యక్రమాలు మా యొక్క కులానికి చెందే విధంగా ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాం. ముఖ్యంగా ఓబీసీ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం ద్వారా చాలా మంది ప్రధానమంత్రి పైన మరి ఇట్లానే అక్కడ మంత్రులు కూడా మరి అక్కడ పోయి అందరం పోయి 200 మంది పోయి ధర్నా చేసినాం. దానికి ముఖ్యంగా మా గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఈశ్వరరావు గారు
ఉంది. వీరశైవ లింగాయత లింగ సంఘం బలిజల కులం ఉంది అని చెప్పే విధంగా ఆనాడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ కానీ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చిన, ఎన్నో కార్యక్రమాలు చేసినాం. అట్లాగే ట్యాంక్ విగ్రహం పెట్టాను కానీ మరి పర్సనేజ్ని అఫీషియల్ ప్రకటించడం ద్వారా ఇంకా ఈనాడు ఉన్నదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము అన్నమయ్య రిప్రజెంట్ చేసినప్పుడు మాకు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కావాలని తెలియజేస్తున్నప్పుడు అది కూడా నమోదించినటువంటి ముఖ్యమంత్రి ధన్యవాదాలు చేస్తూ ఉన్నాం. మరి మొన్న వేరే కార్యక్రమం పోయినప్పుడు మరి బీసీ మంత్రిగా ఉన్నటువంటి మన పొన్న ప్రభాకర్ గారు 50 కోట్ల రూపాయలు దీన్ని శాంక్షన్ చేస్తామని చెప్పిన అన్ని జీవో రూపాయలు వస్తాయి. ఇంకా 1000 కోట్లు కావాలని మా గౌరవ దేశం కోరుతా ఉన్నా. మిగతా మావాళ్ళందరూ కూడా ప్రతి గ్రామంలో ఉన్న పేద ఇబ్బందుల నెట్టడంలో ఉన్న వారికి 80% సబ్సిడీ రావాలని మా ఉద్దేశం. ఎక్కడ ఎవరైనా కానీ ఏ పార్టీలో తప్పకుండా సహకరిస్తామని చేస్తూ ఓ దశలో రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం సమావేశం జరుగుతుండగా తాండూరు వీరశైవ సమాజం ప్రతినిధులు అక్కడికి చేరుకోవడంతో కాస్త ఉద్రిక్తతగా మారింది. 2-3 రోజుల క్రితం రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం ప్రధాన కార్యదర్శి న్యాయవాది దినేష్ పాటిల్ తాండూరు వీరశైవ సమాజం ప్రతినిధులతో ఫోన్లో అనిశ్చిత వ్యాఖ్యలు చేశారని, అందుకు ఆయనను అడగడానికి, వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం నాయకులను ప్రశ్నించడానికి వీరశైవ సమాజం కార్యవర్గ సభ్యులు అక్కడికి చేరుకోవడంతో అనుకోని పరిస్థితుల్లో ఏమైనా గొడవలు జరుగుతాయేమో అని పోలీసులు భారీ ఎత్తున చేరుకున్నారు. కరణ్కోట్ ఎస్ఐ విఠలరెడ్డి జోక్యం చేసుకుని వీరశైవ సమాజం మరియు రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ ప్రధాన కార్యదర్శి దినేష్ పాటిల్ తో చర్చలు జరిపి సమస్య పరిష్కారం అయ్యేలా కృషి చేశారు. రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం తాండూరు నియోజకవర్గంలో పలు మండలాల కార్యవర్గాలను ఏర్పాటు చేయడం పట్ల తాండూరు వీరశైవ సమాజం అధ్యక్షులు ఆర్ బసవరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను కాదని ఇంకొక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం ఎంతవరకు సబబని అన్నారు. తాండూరు వీరశైవ సమాజంలో ఉండి తమ హక్కుల కోసం పోరాడేది ఉండేదని, కానీ రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం కార్యవర్గాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం పద్ధతి కాదని అన్నారు. త్వరలో తాండూరు వీరశైవ సమాజం కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చించి చర్యలు తీసుకుంటామని ఆర్ బసవరాజ్ తెలిపారు. ఫోన్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన హైకోర్టు న్యాయవాది రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం ప్రధాన కార్యదర్శి దినేష్ పాటిల్ తమ మనోభావాలను దెబ్బతీశారని, సారీ చెప్పినందుకు సమస్య సద్దుమణిగిందని తాండూరు వీరశైవ సమాజం ప్రధాన కార్యదర్శి లింగదలి రవి తెలిపారు. బంధువులకు నమస్కారములు తెలియజేస్తూ, మరి ఈరోజు అయితే ఏదైతే బలిజ సంఘం ఎవరైతే ఏర్పాటు చేసినారో వాళ్ళు కావాలని అనవసరంగా రెచ్చగొట్టు మనకు సమాజాన్ని దెబ్బతీసే పరిస్థితిలో ఉన్నది. ఆ పరిస్థితిలో ఎవరైతే దానికి కారకులో వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోబడుతుందని చెప్తారు. తాండూరు పట్టణ వీరశైవ బంధువులందరికీ కూడా శరణార్థులు వీరశైవ సమాజం తరఫున తెలుపుకుంటూ, ఏదైతే నిన్న బర్నింగ్ ఇష్యూ ఏదైతే జరిగిందో లింగ బలిజ విషయం లోపల, దానికి సంబంధించి దినేష్ పాటిల్ అనే అడ్వకేట్ గారు ఒక అనుచిత వ్యాఖ్య చేస్తూ పోస్ట్ పెట్టడం జరిగింది. దాంతో సమాజం అందరు సభ్యులు కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి, యువతల మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి దానికి సంబంధించి ఇవాళ ప్రత్యేకంగా అందరూ సర్వసభ్యులు మరియు యువత సభ్యులు అందరూ కూడా కూర్చొని మాకు ఒక 5 మందికి ఆయనతో మాట్లాడించి, ఎందుకంటే ఆయన కూడా మన లింగాయతే కాబట్టి అదో అభిమానం పెట్టి వాళ్ళు కుట్రలు చేసినా కానీ వాళ్ళపైన అభిమానం పెట్టి మా సమాజం తరఫున ఒక 5 మంది మెంబర్లను సెలెక్ట్ చేసి బిబ్బెల్లి గౌరీశంకర్ గారు పెద్దలు, మరియు మాజీ కార్యదర్శి గారు చంద్రశేఖర్ గారు, మరియు ఆబలం సంపత్ గారు సహకార్యదర్శి గారు, మరియు శెట్టి భాస్కర్ గారు కార్యవర్గ సభ్యులు, మరియు నేను అందరం కలిసి అక్కడ దినేష్ పాటిల్ గారు తాండ్రకు విచ్చేసినందుకు మేము పోయి అక్కడ గట్టిగా మాట్లాడడం జరిగింది. అయితే అక్కడ పోలీసుల సమక్షం లోపలనే వారితో మాట్లాడడం జరిగింది. వారు తాండూరు వీరశైవ సమాజం సభ్యులందరూ కూడా వారికి పెట్టిన పోస్టు కించపరిచే విధంగా ఉన్నదంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి నేను ఇట్టి ఉపసంహరించుకుంటున్నా, ఇట్టి పోస్టును ఉపసంహరించుకున్నా అని చెప్పి ఆయన మాకు ఎవరైతే మేము కలవడానికి వెళ్ళామో 5 మందికి పోలీసు సమక్షం లోపలనే మాకు చెప్పడం జరిగింది. అయితే
ఈ కార్యక్రమం మన సమాజం తరఫున ఇంత సక్సెస్ కావడానికి కారణమైనటువంటి మన సమాజ సర్వసభ్యులు, పెద్దలు మరియు యువదళ సభ్యులందరూ కూడా పేరు పేరున అధ్యక్ష కార్యదర్శులకు మరియు యువదళ మిగతా కార్యవర్గానికి మరియు యువత అందరూ కూడా పేరు పేరున వీరశైవ సమాజం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. తాండూరు వీరశైవ సమాజ పెద్దలకు, తోటి స్నేహితులకు, తమ్ముళ్లకు, అక్కలకు, చెల్లెళ్లకు అందరికీ ఒకే విన్నపం ఏంటంటే, గతంలో ఈ లింగబల్జ అని ఒక దుష్ప్రచారం చేస్తూ మన సమాజానికి దెబ్బతీసే విధంగా వాళ్ళు ప్రవర్తించారు కాబట్టి వాళ్ళు మన సమాజానికి చీల్చినము అనే ఒక పదము వాళ్ళు నిన్న మీడియాలో రావడం జరిగింది. దయచేసి మీరు గమనించండి. మన సమాజం ఎప్పుడు కూడా చీరదు. మన సమాజం అంటేనే అందరం కలిస్తేనే దాంట్లో జంగమ, లింగమ, చిప్పబల్జ కావచ్చు, గాండ్లబల్జ కావచ్చు, మనం అందరం కలిస్తేనే సమాజం. దాన్ని ఎవరు కాదనడానికి వీల్లేదు. ఎందుకంటే మన పూర్వీకుల నుండి వస్తున్నటువంటి సమాజంని ఈరోజు ఏ ఇద్దరు ముగ్గురు ద్వారా సమాజాన్ని చీల్చడం అంత సమంజసమైనది విషయం కాదు. కనుక మీరందరూ కూడా ఆ విషయాన్ని మీరు కూడా ఉపసంహరించుకుంటే చాలా బాగుంటుందని ఈ సమాజం తరపున మేమందరం ముక్తకంఠంతో ఒకటే మాటగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. తాండూరు పట్టణంలో ఎన్నో రోజులుగా చూస్తున్న ఓ సమస్య తీరని లోటుగా ఉంది. చిన్నారులు రోడ్డుపై వెళ్లాలంటే భయం. విపరీతంగా పెరిగిపోయిన కుక్కలు ఎప్పుడు దాడి చేస్తాయో తెలియదు. అలాంటిది ఆదివారం మున్సిపల్ శాఖ కుక్కల నియంత్రణ కోసం చర్యలు చేపట్టారు. కుక్కలను పట్టి వాటికి వ్యాక్సిన్ ఇచ్చి దూర ప్రాంతాల్లో వదిలివేయడం కోసం ఓ టీం వచ్చింది. చాలా కుక్కలను పట్టుకొని సుదూర ప్రాంతంలో వదిలేశారు. అందుకు తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హబీబ్ లాలా సంతోషం వ్యక్తం చేశారు. रख रहे हैं कुत्तों को, तो देख सकते हैं आप, ये टाउन प्रेसिडेंट हबीब लाला साहब की कोशिशों का नतीजा है कि कुत्तों को पकड़ने का काम तांडूर के मोहल्लों से शुरू हो चुका है. आप देख सकते हैं कुत्ते किस तरह से गुस्से में नज़र आ रहे हैं. ये देखिए पूरी टीम है ये, और ये खासकर ये कुत्ते पकड़ने वाली टीम है. बहुत ही मेहनत कर रहे हैं ये लोग भी. इनका शुक्रिया अदा करो पहले. इनका तांडूर के सभी लोग शुक्रिया अदा करते हैं इनका. और इनका इलाज करेंगे क्या है? ये डॉग शेल्टर से कुत्तों को रखा जा रहा है इसमें. यहाँ पर इनका इलाज किया जाएगा. नमस्ते, आदाब, गुड आफ्टरनून टू एवरीवन. आज तांडूर का बहुत ही बेहतरीन काम हुआ है जो कि एमएलए साहब और कलेक्टर साहब की जानिब से ये कई सालों से चल रहा था, जस्तुजू चल रही थी. आज म्यूनसिपाल्टी में खास करके हमारे एमएलए मनोहर रेड्डी साहब और चेयरपर्सन और शाहपुर के लोग और तकरीबन लोग जो है ना मिलके इस काम को अंजाम दिए और आज शुरू करे हैं कुत्तों को जो है ना पकड़ने का काम. तो मैं उम्मीद करता हूँ आने वाले दिनों में पूरे तांडूर के तकरीबन पूरे वार्डों में जो है ना इन स्ट्रीट डॉग्स को पकड़कर उनकी नसबंदी कर फिर छोड़ेंगे. मैं फिर से एक बार बहुत बहुत धन्यवाद बोलता हूँ हमारे एमएलए बी मनोहर रेड्डी साहब का, कलेक्टर साहब का, सब कलेक्टर साहब का, म्यूनसिपल चेयरपर्सन और जितने भी हमारे वर्कर्स हैं म्यूनसिपालिटी के, सभी का धन्यवाद. जय हिंद, जय कांग्रेस.
మార్వడి యువ మంచ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరిగింది. ఆదివారం తాండూరు పట్టణంలోని బాలాజీ మందిర్లో జరిగిన అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం కార్యక్రమంలో 6 పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మార్వడి యువ మంచ్ సభ్యులు మాట్లాడుతూ గురువులను సన్మానించడం తమ అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. వారి అనుభవాలు భవిష్యత్తులో విద్యార్థులకు ఎంతో అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్వడి యువ మంచ్ సభ్యులు, సమాజం పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. పెద్దెముల్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1997-98 సంవత్సర 10వ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో తమకు విద్యా బోధన చేసిన నాటి ఉపాధ్యాయులను విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ గత 26 సంవత్సరాల క్రితం తాము 10వ తరగతి వరకు ఈ పాఠశాలలో చదివామని నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. నాటి మిత్రులు నేడు అందరూ ఒక్కచోట కలవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గాలయ్య, సుభాన్ రెడ్డి, వెంకట్, కిషన్ రావు, ఆనంద్ కుమార్, ఆనంద్, హనుమంతు, సంధ్యారాణి, జగదాంబ, సులోచన టీచర్లు పాల్గొన్నారు. పెద్దెముల్ మాజీ సర్పంచ్ కిషన్ రావు, పూర్వ విద్యార్థులు ఉన్నారు. ఈ నెల 19, 20 తేదీలలో సిపిఎం రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నట్లు సిపిఎం నాయకులు తెలిపారు. తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మంటపంలో ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తాండూరు నియోజకవర్గం మరియు వికారాబాద్ జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను చర్చించనున్నట్లు తెలిపారు. ఈ మహాసభలను విజయవంతం చేయాలని సిపిఎం నాయకులు శ్రీనివాస్, బుగ్గప్ప, జైపాల్, లాలప్ప, రమేష్, వెంకట మహబూబ్ తదితరులు తెలిపారు. తాండూరు పట్టణంలోని సాయిపూర్ శాంతినగర్ కాలనీలో మాజీ జడ్పీటీసీ ఉప్పరి స్వరూప మల్లేశం ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు అంబరాన్ని అంటాయి. కాలనీ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఆటా పాటలతో హోరెత్తించారు. శనివారం రాత్రి మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ గుప్తా, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సునీతా సంపత్, ఆర్బీఓఎల్ సిఇఓ బుయ్యని శ్రీనివాసరెడ్డి సతీమణి బుయ్యని సరళారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మహిళలతో కొద్దిసేపు వారు బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో కౌన్సిలర్ నీరజాబాలరెడ్డి, గాజుల మాధవి, కాలనీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఉప్పరి మల్లేశం, ఏకదంత ఉత్సవ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఉప్పరి రవితేజ, సాగర్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. सदस्य ने नियार सोमानी का पहचान थी उनसे, तो नियार सोमानी को फोन किया उन्होंने. नियार सोमानी ने तुरंत रेलवे स्टेशन तांडूर पहुंचकर 11:30 को उनकी ट्रेन थी और उनकी एक्चुअल ट्रेन 12 बजे तांडूर आने वाली थी. तो निहार सोमानी वहाँ पहुंचकर वो लड़की को जल और नाश्ता कराया और नेक्स्ट ट्रेन में उनकी जहाँ पे उनकी ट्रेन थी उसमें बिठा दिया. उससे वो लड़की को सेफ हैंड्स में थी. तो ऐसा एक इंसिडेंट हुआ और लड़की का अच्छा रहा. जय श्री राम. పెద్దెముల్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1997-98 సంవత్సర 10వ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో తమకు విద్యా బోధన చేసిన నాటి ఉపాధ్యాయులను విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ గత 26 సంవత్సరాల క్రితం తాము 10వ తరగతి వరకు ఈ పాఠశాలలో చదివామని నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. నాటి మిత్రులు నేడు అందరూ ఒక్కచోట కలవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గాలయ్య, సుభాన్ రెడ్డి, వెంకట్, కిషన్ రావు, ఆనంద్ కుమార్, ఆనంద్, హనుమంతు, సంధ్యారాణి, జగదాంబ, సులోచన టీచర్లు పాల్గొన్నారు. పెద్దెముల్ మాజీ సర్పంచ్ కిషన్ రావు, పూర్వ విద్యార్థులు ఉన్నారు. కాబట్టి వీరందరూ కూడా ఒక మంచి ఆలోచనతో ఇంత మక్కువ చెప్పిండ్రు. నేను చెప్పాను, నేను సలహాలు కూడా తీసుకున్నారు. 1 month నుంచి కంటిన్యూగా నేనైనా ఫోన్ చేస్తుంటే అమ్మాయిని నాకు ఫోన్ చేస్తాను. మక్కువలు కరెక్ట్ ఉన్నదా, ఇది కరెక్ట్ ఉందని చెప్పి. అంటే ఇది వాళ్ళందరూ కూడా ఒక నిశ్చయంతో, ఇది చిన్న పనే కనిపించు వేరే చూసే వాళ్ళకు, కానీ దీని వెనకాల ఎంత వాళ్ళు కృషి చేస్తే. అయ్యా మీరు చాలా గొప్పవాళ్ళు కదా, మరి మీరు ఏం చేసిండ్రు, ఇంత గొప్పగా అన్ని శిల్పాలు ఏర్పాటు చేసిండ్రు అంటే నేనేం చేసిందయ్యా, రాయి ఉంది, ఆ రాయి లోపల అనవసరమైనటువంటి పదార్థాలు తీసేసిన పుస్తకం తయారైంది అన్నారు అనమాట. కాబట్టి మీకు అనవసరమైన ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవి ఎప్పటికప్పుడు కూడా ఫోన్లో డిలీట్ చేసినట్టు డిలీట్ చేసుకొని ముందుకు పోవాలి. తర్వాత కుమారస్వామిలో కాళిదాసు ఒక మాట చెప్తారు అనమాట, నరత్వం మందిషతి మృగతే ఇదదు అంటారు. ఎక్కడైనా రత్నాన్ని వెతుకుంటూ జనం వస్తారు కానీ జనాన్ని వెతుకుంటూ రత్నం వెళ్ళదు కదా అంటారు. కాబట్టి మీరందరూ కూడా రత్నాలు ఎప్పటికీ రత్నాలు కారణం లేదు, మీ పిల్లల్ని మరీ గొప్పైనటువంటి రత్నాలుగా మార్చి మా జాతికి అందించాలని కోరుతూ అవకాశం మీకు అందరికీ కూడా ఆశీర్వాదాలు ముగిస్తున్నాను.
కానీ ఉన్న వాళ్ళని మళ్ళీ ఒక్కసారి కలుసుకుందామనే ఉద్దేశంతో కలిపినటువంటి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. నేను ప్రతి పాఠశాలలో చెప్తాను, కనీసము 10 సంవత్సరాలకు 15 సంవత్సరాలకు ఒకసారి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాలు పెట్టమని. సో ఆ రకంగా యాలాంలో, మల్కాపూర్లో, మరి పెద్దమ్మలో ఇంతకుముందే 2-3 అయినాయి. ఇది 4వది అనుకుంటాను. అయితే ఒకటే ఇప్పుడు ఇంత సమయం అయిపోయినప్పుడు పెట్టారు కాబట్టి సంతోషం. మీరు 10వ తరగతి చదువుతున్నప్పుడు దాదాపు 15 సంవత్సరాలు పూర్తిగా సమయం ఇచ్చి ఇక్కడికి వచ్చాను. దయచేసి నేనేం ఎక్కువ చదువుకోలే చేయలేదు, నేను ఎక్కువ తక్కువ చదువుకున్నా చాలా. కానీ అదృష్టవశాత్తు నన్ను గ్రామంలో సర్పంచ్గా ఎన్నుకున్నారు, ఆ తర్వాత ఎంపీటీసీగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత మీ అందరికి సేవ చేయడానికి ఈ పాఠశాల ఆవరణంతా కూడా శుభ్రం చేయడానికి నా మిత్ర బృందం, అంటే నాతో పాటు ఉన్నటువంటి అప్పుడు విద్యార్థులందరూ అందరం కలిసి ఇంత పెద్దది, ఇది రాసూల్ నర్సయ్య గారి పాఠశాల గ్రౌండ్ ఇదంతా. అయితే వారికి నచ్చజెప్పి వారి యొక్క ఫోటోను కూడా ఇక్కడ వీరారెడ్డి సార్ గారితో పెట్టించి మరి ఇంత విశాలంగా ఈరోజు జరుపుకుంటున్నామంటే అది వారి యొక్క కృతజ్ఞతనే. అందుకని ఈ యొక్క అవకాశం ఇచ్చిన నేను ఎక్కువ మాట్లాడలేకపోతా, ఎందుకంటే ఏజ్ అయింది కాబట్టి. దయచేసి ఏమనుకోవద్దు. ఇచ్చినటువంటి అవకాశానికి మీ అందరికీ కూడా శిరస్సు నమస్కరించుకుంటూ దయచేసి సెలవు ఇచ్చుకుంటాను. జై హింద్. ఈ స్కూల్ పోయిరా, ఆ పని చేసిరా, ఈ పని చేసిరా అంటే అసలు ఆ పనులన్నీ కూడా ఏమి కాకపోవడం జరుగుతుంది అనమాట. అదంతా ఏమిటి అంటే విద్యార్థులు లోపం. మరి చాలా మంది ఉపాధ్యాయులుగా ఎదిగిండ్రు. వెనకడికి ఒక ఆయన ఏం చేసిందంటే ఒకటి పొత్తుంది, ఒకటి విష్ణుమతి, ఒకటి నారాయణది, ఒకటి కృష్ణుది, దశావతారాలు అన్ని కూడా ఉన్నాయన్నమాట. అక్కడ ఉన్నాయని చెప్పింది. ఏమయ్యా ఏంది ఇది అంటే, అది అక్కడ శిల్పి ఉన్నాడు కదా, ఆయన ఆ శిల్పాలను కూడా చెప్తున్నాడు అని అనమాట. ఈ స్కూల్ గ్రౌండ్ కోసం రాయచూరి నరసయ్య గారని తన 5 ఎకరాల పొలాన్ని మన స్కూల్ కి ఇచ్చాడు. తన సొంత పిల్లలకి ఇవ్వకుండా మన ఇంతమంది విద్యార్థులు, కొన్ని వందల వేల మంది వృద్ధిలోకి వచ్చారు ఈ స్కూల్లో చదివి. ఇప్పటి వరకు ఆయన ఒక స్టాచ్యూ కూడా పెట్టలేదు. ఆయన అంటే ఎవరో కూడా తెలియదు. వాళ్ళ పిల్లలకు ఇంత సిటీ సెంటర్ లో ఉన్న ప్లేస్ ని మన విద్యార్థుల కోసం ఇచ్చాడు కాబట్టి ఆయనను గౌరవించడం మన బాధ్యత. కాబట్టి ఆయనకు స్టాచ్యూ నెలకొల్పాలని నా సంకల్పం. దానికి మోహన్ సార్ గారు స్టాచ్యూకి అమౌంట్ ఇస్తున్నాడు, శిలా విగ్రహానికి ఇస్తున్నాడు మోహన్ సింగ్ సార్. దానికి మిగిలిన అరేంజ్మెంట్స్ మొత్తం మన పూర్వ విద్యార్థులు అందరూ ఈ పెద్దమ్మ స్కూల్లో చదివి వృత్తిలోకి వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థి మీకు చాతనంత అమౌంట్ వేసి ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ గా చేయాలని 97-98 బ్యాచ్ అయిన అమ్మాయి సువర్ణని ప్రకటిస్తున్నాను. చల్లదనం సూర్యుని వెలుగు వెచ్చదనం గురువాక్కులలో కమ్మదనం గురువాక్కులలో కమ్మదనం విలువైనవి అవి వెలలేనివి విలువైనవి పరిచయం, ఎట్లా చదువుకుంటున్నారు, ఏం చదువుకుంటున్నారు అనేది బాగా తెలుసు. నేను ఎక్కువ మటుకైతే జనగామ, బుద్ధహారము ఇక్కడ పక్క ఊర్లలోనే నేను చేసినాను. మరి ఈ విధంగా మమ్మల్ని ఆశీర్వదించి ఇక్కడ పంపించినందుకు ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, మరి టీచరు వాడినట్లు నేను కూడా ఒక పాట నేను ఇప్పుడే రాసుకున్నాను, పాట వాడి ముగించుకుంటాను. మేము సమన్వయం చేత ఉండడం వల్లనే, స్టాఫ్ అంతా కలిసిమెలిసి ఉండడం వల్లనే మీకు అందరికీ ఆ 116-120 మంది విద్యార్థులకు బోధించడం జరిగింది. కాబట్టి మీరు ఎక్కడున్నా కూడా ఇంకా ఇప్పుడు ఏంటంటే ఒక లోటు, మేము పనిచేసినటువంటి సమయంలో వీరారెడ్డి సార్ గారు గతించి చాలా రోజులైంది. తర్వాత సుఖదర్శన్ లేడు, తర్వాత గోవిందరావు కూడా చనిపోవడం జరిగింది. తర్వాత నరసయ్య సార్ హిందీ పండిత్, ఇంకో హిందీ పండిత్ శేఖరప్ప అని ఉంటే మీకు తెలుసో తెలియదు, ఆయన కూడా చనిపోవడం జరిగింది. కాబట్టి
జీవితం అనేది శాశ్వతం కాదు. ఎవరు ఈ నెల 19, 20 తేదీలలో సిపిఎం రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నట్లు సిపిఎం నాయకులు తెలిపారు. తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మంటపంలో ఈ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తాండూరు నియోజకవర్గం మరియు వికారాబాద్ జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను చర్చించనున్నట్లు తెలిపారు. ఈ మహాసభలను విజయవంతం చేయాలని సిపిఎం నాయకులు శ్రీనివాస్, బుగ్గప్ప, జైపాల్, లాలప్ప, రమేష్, వెంకట మహబూబ్ తదితరులు తెలిపారు. సంబంధించినటువంటి దుస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉంది. కాబట్టి ఢిల్లీ కొద్దికి పొల్యూషన్ అత్యధికంగా ఉంది. ఇటువంటి సమస్యలపైన ఈ మహాసభలలో 19, 20 2 రోజులు సిపిఎం పార్టీ జిల్లా మహాసభలలో చర్చించి భవిష్యత్తులో ఈ జిల్లా అభివృద్ధి కోసం కానీ, ఈ తాండూరు ప్రాంత అభివృద్ధి కోసం కానీ, నిరుద్యోగ సమస్య పైన కానీ, కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలంటూ, ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటు చేయాలంటూ ఇటువంటి అన్ని సమస్యలపైన చర్చించి భవిష్యత్తులో దాని మీద ఒక కార్యాచరణ చేసి భవిష్యత్తులో మళ్ళీ పోరాటం చేయడానికి రూపకల్పన చేయడం జరుగుతుంది. కాబట్టి ఇటు 19, 20 జరగబోయే మహాసభలకు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు వస్తున్నారు. కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు, కార్మికులు, రైతులు ఈ మహాసభలను జయప్రదం చేయాలని చెప్పి సిపిఎం తాండూరు పట్టణ శాఖ ఏదైతే పిలుపునియడం జరుగుతుంది. అందుకోసం ప్రజలు, నిరుద్యోగులందరికీ 19 తారీఖు రోజు ఫస్ట్ రోజు పెద్ద ఎత్తున ర్యాలీ సభ ఉంటుంది. కాబట్టి ఆ సభకు పెద్ద ఎత్తున తాండూరు ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ పాల్గొని విజయవంతం చేస్తారంటూ సిపిఎం పార్టీగా పిలుపునియడం జరుగుతుంది. తాండూరు పట్టణంలోని సాయిపూర్ శాంతినగర్ కాలనీలో మాజీ జడ్పీటీసీ ఉప్పరి స్వరూప మల్లేశం ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు అంబరాన్ని అంటాయి. కాలనీ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఆటపాటలతో హోరెత్తించారు. శనివారం రాత్రి మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ గుప్తా, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సునీతా సంపత్, ఆర్బీఓఎల్ సిఇఓ బుయ్యని శ్రీనివాసరెడ్డి సతీమణి బుయ్యని సరళారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మహిళలతో కొద్దిసేపు వారు బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో కౌన్సిలర్ నీరజాబాలరెడ్డి, గాజుల మాధవి, కాలనీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఉప్పరి మల్లేశం, ఏకదంత ఉత్సవ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఉప్పరి రవితేజ, సాగర్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. తాండూరు పట్టణంలోని తాండూరు నర్సింగ్ హోమ్ ఆసుపత్రిలో ఘోరం జరిగింది. చికిత్స కోసం వచ్చిన గర్భిణి అక్షిత కన్ను మూసింది. ఆదివారం తాండూరు నర్సింగ్ హోమ్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. అక్షిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం తాండూరు పట్టణం ఇంద్రనగర్ కు చెందిన అక్షిత వయసు 21, కోస్కి మండలం కొత్తపల్లికి చెందిన రమేష్ కు ఇచ్చి వివాహం జరిపించారు. ఇటీవలే అక్షిత మొదటిసారి గర్భం దాల్చింది. తల్లి గారి ఇంటికి వచ్చిన అక్షిత పలు ఆసుపత్రుల్లో చూపించగా గర్భంలో ఉన్న శిశువుకు వెన్నెముక సమస్య ఉందని, శిశువుని తొలగించడమే మంచిదని వైద్యులు సూచించారు. తాండూరు నర్సింగ్ హోమ్ లో అక్షితకు పరీక్షలు నిర్వహించారు. ఇక్కడి వైద్యులు కూడా శిశువుకు సమస్య ఉందని, అందుకు శిశువును తొలగించడమే మేలని తెలిపారు. కుటుంబ సభ్యుల అనుమతితో తాండూరు నర్సింగ్ హోమ్ వైద్యులు అక్కడ చేర్పించుకున్నారు. శనివారం అక్షిత గర్భంలోని శిశువును తొలగించేందుకు చికిత్స అందించారు. ఆదివారం సాయంత్రం అక్షిత అపస్మారక స్మృతిలో ఉండడంతో ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆసుపత్రి ముందు కుటుంబీకులు ఆందోళన చేపట్టారు. ఆసుపత్రి వైద్యురాలు యాజమాన్యం ఈ విషయంలో స్పందిస్తూ వైద్య పరీక్షల్లో ఎలాంటి నిర్లక్ష్యం లేదని, ఆమెకు గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు తెలిపారు. అక్షిత మృతి చెందిన విషయాన్ని సిపిఎం నాయకులు శ్రీనివాస్, బీజేపీ నాయకులు కృష్ణాంబుదిరాజ్ తదితరులు అక్కడికి చేరుకొని కుటుంబ సభ్యులను ఓదార్చారు. అందుకు గల కారణాలను వైద్యులకు అడిగి తెలుసుకున్నారు. నిన్న చెప్పాను అయితే పోయి 11 గంటలకు అయితే అన్నారు. 11 గంటలకు అయితే అన్నాక మళ్ళీ వచ్చాడు. అయితే కావచ్చు బాబు 11 కాకపోతే 12 కావచ్చా ఇంకెదుడు మరి నువ్వు అట్లా లేనివాడవు మాకు కాదరా మన నుంచి అంటే మేము ఏరియా ఉన్నాను వచ్చిందాము అట్లా సార్. మరి చచ్చింది నా కోడలు, మేము రాలేదేమో. అది మా బాధ్యత సార్, అది మా బాధ్యత. వీ హ్యావ్ టు హ్యాండిల్ ఇట్. అది మేమే పంపాలి. ఇప్పుడు కూడా నా రెస్పాన్సిబిలిటీ అది, నేనే పంపించాలి. అర్థమైంది? వాళ్ళు తీసుకోమని చెప్పారు. ఎవరు? సివిల్ హాస్పిటల్ రెస్పాన్సిబిలిటీ మాది. మేము రాసిస్తాం రెఫరల్, డెత్ సర్టిఫికేట్ రాయడం మా రెస్పాన్సిబిలిటీ, సివిల్ హాస్పిటల్కి పంపడం మా రెస్పాన్సిబిలిటీ. ఎవరి రెస్పాన్సిబిలిటీ కాదు. మీరు తీసుకోమని వాళ్ళకి చెప్పారు సార్. ఎట్లా చెప్తారు? దానికి ఒక అంబులెన్స్ ఎలా చూపించారు? ఒక మాట ఇది మేమే కదా. వీళ్ళని మాట్లాడితే లాభం వచ్చి పడుతుంది, కింద పడ్డది, ఆమె ఫిట్స్ వచ్చినాయి. ఆ ఫిట్స్ హిస్టరీ మాకు ఇవ్వలేదు. ఫిట్స్ హిస్టరీ మాకు తెలియదు అసలు ఏంటి హిస్టరీ, దాంట్లో ఏముండదు. అది మాకు అసలు వాస్తవం తెలియదు.
తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.